ఫినాలే ఓటింగ్ ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవుద్ది. దానికంటే ముందు సో ప్రీ పోల్ ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ అక్కడ బిగ్ బాస్ మామ ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. మైండ్ పోతుంది అసలు. ఇందాక ఇచ్చిన ప్రోమో 3 ట్విస్ట్ అయితే మాత్రం మెంటల్ లేచింది అసలు. ఇలాంటి ట్విస్ట్ ఒకటి ఇచ్చాడా బిగ్ బాస్ అని. అంటే ఒక్క ఫైనలిస్ట్ని చూసాం కానీ మరి ఇంకొక ఫైనలిస్ట్ని కోసం ఇంకొక టాస్క్ పెడతారు 14th వీక్లో అనేది అసలు అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు అది మామూలు కాదనమాట. ఇది ఎవ్వరికి తెలియదు ఈ లీకు. అది హైలైట్ అనిపించింది అసలు. అరే దాని మా జీవితం ఇంకొక ఫైనలిస్టా అని. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని అక్కడ రాసినప్పుడు ఎందుకు రాశారో అని అనిపించింది కానీ ఇది అలాగే కనిపిస్తుంది. అంటే మోస్ట్లీ అందరూ ఓటింగ్లోకి వచ్చేస్తారు. ఈ ఓట్ ఎవరైతే ఇప్పుడు కళ్యాణ్ లాగా ఫస్ట్ ఫైనలిస్ట్ ఎలా అయ్యాడో సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి ఇంకొక ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది. దట్ మీన్స్ ఎలిమినేషన్లో ఉండరు వాళ్ళు కళ్యాణ్ లాగా అంతే. బట్ ఓటింగ్ అయితే 2 వారాలు పడుతూనే ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో సో ఆల్మోస్ట్ అదే ప్రెసెంట్ నిజము. సో మెజారిటీ ఏవైతే తనూజ వర్సెస్ కళ్యాణ్ నడుస్తుంది విన్నింగ్ రేస్లో. ఇద్దరికి ఎవరికైనా కానీ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరు కూడా తక్కువగా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టుకోండి. అది ఎలా పెట్టుకుంటారనేది మీ ఇష్టం. ఇంకా సో అన్నీ దాటిపోయాయి కాబట్టి, అన్ని బౌండరీస్ దాటేస్తున్నారు కాబట్టి అట్ ప్రజెంట్. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి, ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి, ఎలా అయినా వేయించుకోండి. ఓకేనా? నా ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు ఇంకా. ఇప్పుడు ఏంటంటే థింగ్ ఇక్కడ ఇద్దరికి గెలిచే అవకాశం ఉంది. మొన్నటి వరకు తనూజ గారు రేస్లోంచి పైకి వెళ్ళిపోయారు, తనూజ గారు విన్నింగ్ రేస్లోంచి దూరమైన తనూజ, ఇలాంటి మాటలు ఇలాంటి రీల్స్ కూడా చాలా చూసాం మనము. కాకపోతే ఏంటంటే నౌ సిట్యువేషన్ ఎలా ఉంది అంటే తనూజ గారికి కూడా ఎడ్జ్ దొరికింది, తనూజ గారికి కూడా ఛాన్స్ ఉంది. సో తనూజ గారికి కూడా విన్నింగ్ రేస్లో ఉన్నారు. ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి విన్నింగ్ రేస్లో ఉన్నారు. బట్ వెళ్ళిపోయారని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ బట్ షీ స్టిల్ ఇన్ రేస్. మేబీ వాళ్ళ పోల్స్ని బట్టి, వాళ్ళ యూట్యూబ్ పోల్స్ని బట్టి వాళ్ళు అలా అనుకొని ఉండొచ్చు. ఓకేనా? దాన్ని మనం తప్పు కూడా పట్టలేము. కాబట్టి తనూజ గారు ఉన్నారు. మొన్న ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ అయితే ఉందో తనూజ గారికి అది మామూలుగా సింపతి క్రియేట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ లెవెల్ సింపతి క్రియేట్ చేసింది. ఆ సింపతి తోటి ఆ రోజు ఆ అమ్మాయి మాడిన మాట ఏదైతే ఉందో సో ఒక లేడీ విన్నర్ కావాలి అనేది. సో ఇప్పుడు అది హ్యాష్ ట్రెండ్ అవుతుంది అనమాట. సో లేడీ విన్నర్ తనూజ ఇది ఉందన్నమాట. సో ఈ అమ్మాయి ఆ బేసిస్ మీద తీసుకుంది. సో ఆబ్వియస్లీ ఆ సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టఫ్ ఫైట్ అనేది క్రియేట్ అయింది. బిగ్ బాస్ మామ డే 1 నుంచి ఏదైతే చెయ్యాలి అని అనుకున్నాడో లాస్ట్ వీక్ వచ్చేసరికి అది బిగ్ బాస్ మామ చేసేసాడు. సో ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని సావండి, మీ ఇష్టం, ఇద్దరులో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, ఇద్దరిని తీసుకెళ్ళి ఒక చోట పెట్టాము అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా గెలవచ్చు. ఓకేనా? సో నాగార్జున సార్ ఎవరు చేయైనా పైకి లేపచ్చు, ఎవరు చేయైనా కింద వదిలేయచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. బట్ అన్అఫిషియల్ పోల్స్లో ఒక 10-11 పోల్స్ అన్అఫిషియల్ పోల్స్ ఉన్నాయనుకోండి, ఇంక్లూడింగ్ మీ. సో దాంట్లో ఒక 4 నుంచి 5 పోల్స్లో తనూజ గారు లీడ్లో ఉన్నారు. సో 6 పోల్స్లో అంటే మీన్స్ మెజారిటీ పోల్స్లో కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. టాప్లో మార్జిన్ అయితే తగ్గుతుంది. కొన్ని పోల్స్లో మార్జిన్ కనిపిస్తుంది, కొన్ని పోల్స్లో మార్జిన్ చాలా తక్కువ మార్జిన్ ఉంది. 1-2% మార్జిన్ తోటి తనూజ గారు కంటే కళ్యాణ్ లీడ్లో ఉన్నారు. ఆబ్వియస్లీ 1-2 పోల్స్లో అవి కొంచెం ఉంటుంది కాబట్టి సో దాంట్లో కళ్యాణ్ ఎక్కువ లీడ్లో కనిపిస్తున్నాడు. కానీ అంతే ఓటింగ్ పడుతున్న ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం తక్కువ లీడ్లోనే కళ్యాణ్ తనూజ ఉన్నారనమాట. బట్ మెజారిటీ అన్అఫిషియల్ పోల్స్ యూట్యూబ్ పోల్స్లో కళ్యాణ్ ఉన్నాడు. ఏవైతే ఇన్స్టాగ్రామ్ పోల్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో 1-2 పోల్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఓటింగ్ పడే ఓటింగ్ గట్టిగా మినిమం దగ్గర 1,00,000 ఓటింగ్ పడే ఓటింగ్ 2 ఉన్నాయి. సో దాంట్లో కూడా కళ్యాణ్ ఎట్ ప్రెసెంట్ లీడ్ కనిపిస్తున్నాడు. తనూజ గారు సెకండ్ ప్లేస్లో కనిపిస్తారు, విచ్ ఈస్ ఎ లెస్ మార్జిన్ తోటి సో కనిపిస్తున్నారు. ఒక పోల్లో అయితే మాత్రం ఒకప్పుడు చాలా గట్టిగా ఉండేది మార్జిన్, ఆ డిస్టెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అది చాలా తగ్గుతూ వస్తుంది అనమాట. తనూజ గారు కొంచెం పైకి వస్తూనే ఉన్నారు కళ్యాణ్ దగ్గరికి. అవి వాళ్ళిద్దరు మాత్రం. బట్ అఫీషియల్ పోల్స్లో అలా ఉంటుందా అంటే సో మనం తెలిసినట్టు మనం చూసినట్టు లాస్ట్ వీక్ అఫీషియల్ పోల్ ఓటింగ్లో తనూజ గారి పర్సెంట్కి ఈ మన డెమోన్ పర్సంటేజ్కి జస్ట్ ఒక 10% గ్యాప్ ఉంది. 10-11% గ్యాప్ ఉంది. ఫస్ట్ తనూజ, సెకండ్ డెమోన్ లాస్ట్ వీక్. అలా అని చెప్పి యూట్యూబ్ పోల్స్ ఎలా ఉంటుంది, తనూజ గారికి ఒక 70-80% పడితే డెమోన్కి ఒక 5-10% పడుతుంది వాళ్ళిద్దరిని పెడితే. సో ఒక 10% పడుతుందేమో. అక్కడ
థింగ్ ఏంటంటే సో ఇక్కడ ఉంటున్నట్టుగా అక్కడ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ వైజ్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఉంటాయి. బట్ నెంబర్ 1 దగ్గరకు 1-2 పొజిషన్స్కి వచ్చేసరికి క్లోజ్ ఓటింగ్ పడుతుంటుంది కాబట్టి మీ కిందికి మీదికి అవ్వచ్చు. ఇక్కడ అంత క్లారిటీ ఉండకపోయినా అక్కడ సో యాక్యురేట్ ఉంటుంది కాబట్టి కిందకి మీదికి అవ్వచ్చు. సెకండ్, ఇప్పుడు థర్డ్, ఫోర్త్ డెమోను ఇమాన్యుల్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజింగ్ ఓటింగ్ పడుతుందంట. ఇక్కడ మనకి అన్అఫిషియల్ పోల్స్ 4, 5, 6, 7 ఇలాగే కనిపిస్తున్నాయి. సో అక్కడికి వచ్చేసరికి మరి 4, 5 1% కాకపోయినా సో డబల్ డిజిట్లోనే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంటుంది. బట్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు వాళ్ళిద్దరు ఓటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి వన్స్ అఫీషియల్ పోల్స్ స్టార్ట్ అయిన తర్వాత తనూజ గారు ఓటింగ్కి, కళ్యాణ్ ఓటింగ్కి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. 1 or 2% డిఫరెన్స్ ఉంటుంది. సో 1 or 2% అంటే దగ్గర దగ్గర ఓట్ల నెంబర్ చెప్పలేం, కానీ కొంచెం మార్జిన్ తక్కువ, మేబీ ఒక 10,000, 15,000, 10,000 ఓట్లు దగ్గర దగ్గర డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా తక్కువ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మరి 100-50 ఉండవు, కానీ సో ఒక 1-2% అంటే ఈ మాత్రం రేంజ్లో డిఫరెన్స్లో ఉండొచ్చు ఓటింగ్ అఫీషియల్ పోల్స్లో. డెమోన్కి తనూజాకే 10% ఉన్నప్పుడు, బట్ కళ్యాణ్కి తనూజాకు పెట్టినప్పుడు చాలా తక్కువ లెస్ మార్జిన్తోనే వాళ్ళిద్దరూ వెనక్కి ముందుకు వస్తారనమాట. సో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలియదు కాబట్టి, సో ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి, బట్ అన్అఫిషియల్ పోల్స్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ డెమోను ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుల్కి పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు ఇమాన్యుల్ నామినేషన్స్లో లేకపోయినా కానీ ఇమాన్యుల్ ఓటింగ్ అనేది సో రకరకాల ఫ్యాక్టర్స్లో, ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నాం కాబట్టి. సో ఇమాన్యుల్కి కూడా రకరకాల ఫ్యాక్టర్స్లో ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతుంది. సో ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇమాన్యుల్ ఆ రోజు తనూజ గారు నామినేషన్స్లో లేరో 11th వీక్ ఫ్యామిలీ వీక్ అనుకుంటా, సో ఆ ఫ్యామిలీ వీక్లో రితు సేవ్ అయినప్పుడు అప్పుడు ఇమాన్యుల్ నామినేషన్స్లోకి వచ్చినప్పుడు ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ దగ్గర కళ్యాణ్కి ఈక్వల్గా పడ్డాయన్నారు వచ్చిన టాక్. సో అలాంటప్పుడు ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ పడుతున్నాయా అంటే భయంకరంగా మిస్డ్ కాల్ పడతాయి. అప్పుడే మిస్డ్ కాల్స్ ఇమాన్యుల్కి పడ్డాయి అన్నప్పుడు, ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ టాప్ 3 కోసమైనా కానీ గట్టిగా మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఫినాలే వీక్ 2 వారాలుగా వరుసగా కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యుల్ దట్టు. ఇప్పుడు ఇమాన్యుల్ చూస్తుంటే ఒక టాస్క్ లీడ్లో ఉన్నాడు ఇమాన్యుల్. పొరపాటున ఇమాన్యుల్ ఈ టీటీఎఫ్ గెలిచి ఇమ్యూనిటీ ఇమాన్యుల్కి వచ్చేసింది అనుకోండి, ఇంకా ఊపు వచ్చింది ఇమాన్యుల్ ఫ్యాన్స్లోకి. ఎందుకంటే జస్ట్ ఇమ్యూనిటీ మాత్రమే నామినేషన్స్లో నుంచి పక్కకు పోడు కాబట్టి, ఓటింగ్లోనే ఉంటాడు కాబట్టి ఇంకా ఊపు వచ్చింది. ఇది కానీ ఎవరు గెలిస్తే ఆ ఫ్యాన్స్లో ఒక జోష్ వచ్చింది, ఊపు వచ్చింది. న్యూట్రల్ ఆడియన్స్లో అప్ప మళ్ళీ ఇమాన్యుల్ టాస్క్ మళ్ళీ ఇమాన్యుల్ గెలిచాడు నాన్న, ఇది కూడా వేయాలి ఇమాన్యుల్కి ఓటు అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో న్యూట్రల్ ఆడియన్స్ ఓటింగ్ కూడా గ్రాప్ చేసుకునే సిచ్యువేషన్ బిగ్ బాస్ ఇప్పుడు పెట్టాడు. మళ్ళీ ఇది మామూలు విషయం కాదు అసలు. ఇమ్యూనిటీ వస్తుంది, నామినేషన్స్లో అలాగే ఉంటాడు. అసలు నెక్స్ట్ లెవెల్ అయ్యాయి బిగ్ బాస్ మాత్రం. సో కాబట్టి ఇమాన్యుల్కి దెర్ ఇస్ అ ఛాన్స్ టాప్ 3లోకి రావడానికి, యాజ్ వెల్ యాజ్ డెమోన్కి కూడా అంతే ఛాన్స్ కనపడుతుంది అనమాట టాప్ 3లోకి రావడానికి. సో డెమోన్కి వచ్చరికి ఓటింగ్ పర్సంటేజ్ మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ మిస్డ్ కాల్స్ కూడా బాగానే పడుతున్నాయి. మరీ 3%, 4% అయితే ఉండదు, కానీ కొంచెం గట్టిగానే ఉంటుంది డెమోన్కి కూడా. యూట్యూబ్ పోల్స్లో చూపిస్తున్నట్టే కాదు. సో మొన్న 22% డెమోన్కి పడింది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు లాస్ట్ వీక్. దాంట్లో కళ్యాణ్ ఫ్యాన్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది గట్టిగానే. సో ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కే వేసుకుంటారు కాబట్టి సో డెమోన్ ఓటింగ్ ఉంటుంది. అండ్ ప్లస్ రితు ఓటింగ్ ఏదైతే ఉంటుందో 5%, 4%, 6%, ఆ రితు ఓటింగ్ కూడా సో కంప్లీట్గా డెమోన్కి యాడ్ అవుతుంది. సో డెమోన్కి ఆ రితు ఓటింగ్ యాడ్ అయినప్పుడు సో డెమోన్ మంచి పొజిషన్లోనే ఉంటారు. సో కంపల్సరీ టాప్ 5లో డెమోన్ ఉంటాడు. ఒక 4 పొజిషన్స్ ఫిక్స్ డెమోన్తో సహా కలిపితే. అండ్ ఒకవేళ డెమోన్ ఇది ఏదైనా మళ్ళీ మొన్న టీటీఎఫ్ గెలవలేదు, ఈ టీటీఎఫ్ మళ్ళీ డెమోన్ గెలిచే ఛాన్స్ ఉంటుంది కదా, బిగ్ బాస్ చెప్పినట్టు. బిగ్ బాస్ మా ఇమ్యూనిటీ పొందొచ్చు మీరు ఈ టాస్క్లు గెలిస్తే అని. సో ఈ టాస్కులు దాని తర్వాత మళ్ళీ హౌస్లోకి ఈరోజు వాళ్ళు వెళ్ళారు, పిల్లకాయలు కామనర్స్ కొంతమంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఇంటరాక్షన్ చేస్తారు, వరుసగా 2-3 రోజులు ఉంటుందంట ఆ ఇంటరాక్షన్. మరి ఆ 2-3 రోజులు ఆ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు దగ్గర సో వీళ్ళు మాట్లాడే మాటలకి ఇంప్రెస్ అయిపోయి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు న్యూట్రల్ ఆడియన్స్ వచ్చి. ఇది కూడా ప్లస్ అవుతుంది వీళ్ళందరికీ. సో ఎటు చూసినా కానీ డెమోన్ ప్లేస్ సేఫ్ ఉంటుంది అబ్బా, ఓకేనా, ఏ విధంగా అయినా కానీ. సో డెమోన్ లాస్ట్ 3 ప్లేసులు మామూలు ప్లేసులు కాదు, భయంకరమైన ప్లేసులు. టాప్ 6 డిసైడ్ చేసే ప్లేసులు ఇవి అంతే. టాప్ 6 లేదు, టాప్ 5 అయితే లేదులే, కానీ టాప్ 6 పక్కా దీంట్లో తిరిగేలేదు, ఇంకా అర్థమైపోతా ఉంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు టాప్ 5 పెట్టి వాళ్ళిద్దరు ముగ్గురిని అవమానించడం కంటే, ఒక ఇద్దరిని అవమానించడం కంటే ఏదో ఒకరిని పంపించేస్తే బెటర్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇద్దరు ఓటింగ్లో ఇద్దరు టాప్ 6లోకి తీసుకెళ్ళిపోయి ఎవరినొకరిని టాప్ 6లో మిడ్ వీక్లోనో శుక్రవారం వరకు ఉంచి డిలీట్ చేస్తే పంపించేస్తారు అబ్బా. ఒక్క ఫినాలే డేకి ఒక్క రోజు ముందు బయట ఉంటారు అంతే.
పెద్ద విచిత్రమా, ఏవి వేస్తారుగా అంతకంటేనా. సో అలా అనుకున్నప్పుడు టాప్ 6 బెటర్ అనిపిస్తుంది. సో 7th సీజన్లో అర్జున్కి చేసినట్టే చేస్తారు, ఇంక అంతకన్నా ఏం లేదు. సో వీళ్ళ ముగ్గురులో లీస్ట్లో ఉంది ఎట్ ప్రజెంట్. లాస్ట్ వీక్ ఓటింగ్ తోటి కంపేర్ చేస్తే, అఫీషియల్ ఓటింగ్ తోటి కంపేర్ చేస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ వీక్లో. సో సంజన గారు లాస్ట్లో ఉంటారు. సో బర్నీ గారు టాప్ 1లో ఉంటారు. బాటమ్ 1లో సంజన గారు, బర్నీ గారు ఉంటారు. బాటమ్ 2లో సుమన్ ఉంటారు. బాటమ్ 3లో అంటే ఎలిమినేషన్కి చాలా దగ్గరగా సంజన గారు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా సంజన గారు ఓటింగ్లో బాటంలో ఉన్నారు విత్ రితు తోటి. సో రితుకి తినికి 1% తేడా, బట్ తినికి సుమనన్నకి ఒక 2-3% తేడాతో ఉంది. సుమనన్న ఓటింగ్ గట్టిగానే పడింది లాస్ట్ వీక్. అయ్యో, దానికి ముందు బర్నీ గారికి కూడా పిఆర్లు గట్టిగానే పనిచేస్తున్నారు సుమనన్నకి, మామూలుకు కూడా కాదు. లేకుంటే సుమనన్న ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చారంటే బిగ్ బాస్ ఏమైనా నడిపించుకుంటూ వచ్చారనుకుంటారు ఏంది? లేదు, బిగ్ బాస్కి ఏం అవసరం సుమన్ నడిపించాల్సిన అవసరం, ఓటింగ్ ఉంది కాబట్టి సుమనన్న లాక్కొచ్చారు. ఈ రోజు కూడా సుమనన్నకి 1 lakh ఇచ్చి సంజన గారికి 0 ఇచ్చి అన్యాయం చేశారు. సంజన గారిని జైల్లో పెట్టారు. సంజన గారు ఫీల్ అయ్యారు. బట్ ఏదో 2-3 సార్లు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి సీక్రెట్ టాస్క్ కానీ సక్సెస్ చేస్తే సంజన గారు మేబీ ఆ జైల్లో నుంచి రిలీజ్ అవ్వచ్చు, మళ్ళీ ఆమె కూడా స్టిల్ గేమ్లోకి రావచ్చు అన్నట్టు అది రూమర్స్ వినిపిస్తా ఉన్నాయి. అది కానీ ఏమన్నా వర్కౌట్ అయితే ఓకే. ఎందుకంటే ఇది ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు గెలిచారనుకోండి, పొరపాటున కిస్మత్ ఉండి అసలు ఇంకా అరాచకం ఉండదు అనమాట. అప్పుడు ఇంకా సింగిల్ ఎలిమినేషన్తో వెళ్ళిపోతారు. ఇప్పుడైనా సింగిల్ ఎలిమినేషనే, అప్పుడైనా కానీ సింగిల్ ఎలిమినేషన్. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కానీ వెళ్ళిపోతే కొంచెం గుండెల మీద చేసుకొని ఉండొచ్చు అనమాట, అబ్బా ఒకళ్ళు వెళ్ళిపోయారా బాబు అని. బట్ వీళ్ళ ముగ్గురికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అటుపక్క ముగ్గురు ఆడుతున్నారు. ఆ ముగ్గురులో 2 గట్టిగా గేమ్ ఆడే వాళ్ళు ఉన్నారు, డెమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్. సో కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చే తక్కువ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ ఛాన్స్. వీళ్ళు ఏదైనా పర్ఫార్మెన్స్లు చేసి అంతో కొంత వీళ్ళు సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. దట్టు ఈరోజు సంజన గారికి కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది. అందరూ కలిసి ఆమెను లోపల పెట్టేయటము, ఆమెకి 0 ఇవ్వటము, దాంట్లో కళ్యాణ్, తనూజ, సుమనన్న, సో బర్నీ గారి వైపు నిలబడటము. అందులో దట్టు 1,50,000 ఫస్ట్ ఇమాన్యుయల్ ఇస్తారంటే ఆ ఫస్ట్ గేమ్ మధ్యలో అప్పుడు ఒప్పుకోకపోవటము డెమోన్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో 0 వచ్చేసరికి ఆమె 0 తీసుకెళ్ళి బర్నీ గారికి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ హౌస్ మేట్స్లో మెజారిటీ హౌస్ మేట్స్ అంటే 3 హౌస్ మేట్స్ సంజన గారి చేతిలోకి మళ్ళీ తిరిగి పెట్టడము. అసలు సంజన గారి కాంట్రిబ్యూషనే లేదా 0% అని చెప్పి జనాలు ఆలోచిస్తే అవ్వా ఏంద్రా అని అనుకుంటారు. కాబట్టి సో ఈ పాయింట్లో కూడా సంజన గారికి సింపతి వర్కౌట్ అయితే సంజన గారికి ఓటింగ్ పడుతుంది. మన సుమనన్న అద్భుతమైన కళాకారుడు ఇంకోటి మాట్లాడతాడు. వాళ్ళిద్దరు డెమోను తనుగా చెప్పేశారు కదా, ఇంకా నేను చెప్తే ఏంది చెప్పకపోతే ఏంది, నేను చెప్పడం వల్ల ఏమైనా మారిద్దా. సో వాళ్ళిద్దరు చెప్పేశారు కదా, నేను సైలెంట్గా ఉంటాను, నాకేం సంబంధం లేదు అంటే ఆమెకి 1,50,000 వర్త్ కాదు, షీ నాట్ డిజర్వ్డ్ అని మనోడు కూడా పైకి ఎత్తుతారు సుమనన్న. కాబట్టి రీజన్ చెప్పడు సుమనన్న, వాళ్ళిద్దరు చెప్పేశారు ఇంక నేను ఎందుకులే అంటారు. సో అలాంటి సేఫ్ గేమర్ సుమనన్న ఇంకా హౌస్లో ఉన్నారంటే ఆడియన్స్లో మెజారిటీ ఆడియన్స్ ఆయనకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇంకేం మాట్లాడతాం కానీ, బట్ కొంతమంది ఆడియన్స్ బిగ్ బాస్ న్యూట్రల్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి సుమనన్నకి ఈ వీక్ సుమనన్న పరిస్థితి ఏంటనేది తెలియాలి, చూడాలి. బట్ యాజ్ యూజువల్ చెప్తున్నా టాప్ 6 ఉంటారు. సో తనూజ గారు, కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇంకా అంతే. ఇంకా ఇమాన్యుయల్కి ఉందా అంటే ఇమాన్యుయల్కి లేదు, వీళ్ళిద్దరిలోనే ఒకరికి మాత్రం గట్టి ఛాన్స్ ఉంది, చాలా గట్టి ఛాన్సు. ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే ఈ రోజు నుంచి ఇంకంత బెనిఫిట్ అనమాట. బిగ్ బాస్ వాళ్ళ వైపు ఫేవర్ ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు మీరు. లేదు ఈక్వల్గా పడుతున్నాయంటే మనం ఏం చేయలేం, కానీ లేదు కొంచెం బిగ్ బాస్ ఎడ్జ్ ఇస్తున్నాడా లేదా అనేది మన ఎపిసోడ్లు చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోద్ది మీకు ఎవరికి ఎడ్జ్ ఇస్తున్నాడు బిగ్ బాస్, ఎవరిని విన్నర్ని చేయాలనుకుంటున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే క్లోజ్ ఓటింగ్ పడుతుంది కాబట్టి, క్లోజ్ ఓటింగ్ పడుతున్నప్పుడు బిగ్ బాస్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి బిగ్ బాస్ దగ్గర. లేదు మరీ ఒక్క ఓటుతో ఎగ్జాక్ట్ మన అసెంబ్లీ ఓటింగ్లో పడినట్టు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ అతనే ఎమ్మెల్యే అన్నట్టు మేబీ అలా డెసిషన్ తీసుకుంటాడా బిగ్ బాస్. లేకుంటే సో దగ్గర ఉంది కాబట్టి సో మనం డెసిషన్ తీసుకుందామని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచించుద్దా అన్నప్పుడు ఎపిసోడ్లు అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో చూసుకోండి ఎక్కడి నుంచి ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే వాళ్ళ వైపే ఎడ్జ్ ఇస్తున్నట్టు బిగ్ బాస్ టీము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓట్లు వేసుకోండి, అదనమాట సంగతి. బట్ అన్అఫిషియల్ పోల్స్లో యాజ్ ఆఫ్ నో కళ్యాణ్ అయితే కనిపిస్తా ఉన్నాడు. ఓకే.